హాయ్, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ iDream. ఈరోజు నా దగ్గర ఇద్దరు చిన్నపిల్లలు కూర్చున్నారు, ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు. అంటే నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు. హలో. ఏదైతే వినకూడదనుకున్నానో మీరు అదే ఇంట్రడక్షన్ ఇచ్చారు, బట్ స్టిల్ ఓకే. అంటే ఇప్పుడు ఏంటి, నేను పెద్ద కుర్రోడిని అని చెప్తావా ఏంటి? అయ్యో లేదు, చిన్నపిల్లని ఖచ్చితంగా కాదు, అంతే. ఓకే, హాయ్. హాయ్. హౌ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. తెలుగు వస్తుందా? I understand Telugu, but I can't speak Telugu. బట్ మాట్లాడిపిద్దాం ఈరోజు తెలుగులో. తెలుగు సినిమాలు అప్పుడే చిన్నపిల్లప్పటి నుంచి చేస్తుంది, మాట్లాడిపోతే ఎలా? కొంచెం 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 తెలుగు రాదు. Oh my God, yeah. బాగానే వస్తుంది. ఎక్కడ? బోర్న్ అండ్ బాటప్? కేరళ. Yeah. సో ఎలా తెలుగు ఇండస్ట్రీ? How I came to Telugu industry. So I did the film Drishyam in Malayalam. తర్వాత తెలుగులో I got introduced to, I mean, they were remaking it in Telugu as Drishyam, so I got to do the Telugu version. Yeah, that's how I got it. Kannada version? No, I did Malayalam, Telugu and Pabanasam, Tamil. Oh, super. Yeah. Okay, ఇప్పుడు జోహార్ ఎలా? How you get this chance? Oh, okay. So basically, I was doing few films and it was happening. So I got a call from the team, Johaar's team, through Surya, manager. And yeah, we heard the script. It was very good. The story was great. And we proceeded with Johaar, and Johaar happened. ఓకే, యాక్చువల్లీ జోహార్ ఈరోజు థియేటర్లో రిలీజ్ అయితే వచ్చిన క్రేజ్ ఇంకా చాలా డిఫరెంట్గా ఉండేది. అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ కాకుండా పోస్టర్ నుంచి చాలా క్రేజ్ ఉంది. థియేటర్కల్ ట్రైలర్ చూసినప్పుడు చాలా డిఫరెంట్ అనిపించింది. సో సంథింగ్ బాగా వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ ఎవరో ఇంట్రొడ్యూస్ అవుతున్నారు ఈ సినిమాతో అనిపించింది. కరెక్ట్. సో అది థియేటర్లో రిలీజ్ అయితే వేరే హైప్ ఉండేది, బట్ ఇప్పుడు ఓటీటీ కూడా చాలా పాపులారిటీ ఉన్నాయి కాబట్టి సో 14th ఓటీటీలో వచ్చింది ఈ సినిమా. డెఫినెట్గా చూడాలి అండ్ మాట్లాడుకుందాం. అంకిత, ఏంటి నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ చేసావా? లేదు. సో లేదన్న, చైల్డ్ ఆర్టిస్ట్గా ఏం చేయలేదు నేను. ఈ మధ్య సినిమాలు అంటే ఒకటి వస్తున్నాయి. మజిలీతో ఫస్ట్ అపియరెన్స్ అయింది స్క్రీన్ మీద. నాగ చైతన్య సార్తో పాటు పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేశా. శివ నిర్వాణ అన్న ఆడిషన్ చూసి ఇచ్చిన రోల్ అది. సో దాని తర్వాత అశ్వత్థామలో చేశా. ఇది నేను ఇప్పుడు యాక్చువల్లీ చెప్తే వీడేనా వాడు అనుకుంటారేమో. అశ్వత్థామ చూసారో మీరు? రైట్. ఎస్, అశ్వత్థామలో లాస్ట్ 15 minutesలో విలన్ చిన్నప్పుడు క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, సైకోటిక్ రోల్ అనమాట. సో మీరు అనుకున్నట్టే నన్ను కూడా, అండ్ మీరు అన్నట్టే నా లుక్ సెట్ అవుతుంది అనుకొని మొత్తం క్లీన్ షేవ్ చేయించేసి పక్కకు చూపించేసి ఆ రోల్ చేయించారు. సో ఒకటి స్టెప్ బై స్టెప్ ఇట్స్ హ్యాపెనింగ్. అండ్ జోహార్లో నీ లుక్ ఇంకా చాలా డిఫరెంట్ కదా? జోహార్లో ఐ విల్ బీ లుకింగ్ లైక్ 19-20 years ఓల్డ్ అన్నట్టు. ఒక రోడ్ సైడ్ బాయ్ క్యారెక్టర్ అది. ఇదంతా వారణాసియా మీ ఎపిసోడ్ మొత్తం? ఎస్, వారణాసిలో షూటింగ్ అయింది. రాజమండ్రిలో కొంచెం పార్ట్, ఎక్కువ పార్ట్ బ్యాక్ డ్రాప్ అంతా వారణాసిలో స్టార్ట్ అవుతుంది. ఎక్కడ నువ్వు పుట్టింది పెరిగింది అంతా? నేను పుట్టింది పెరిగింది మొత్తం విశాఖపట్నం, ద సిటీ ఆఫ్ డెస్టినీ. సో యా, అంతే. ఎట్లా, ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? లేదన్నా, పర్సనల్గా తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ కానీ ఎవరూ లేరు. జస్ట్ మామూలుగా అసలు ఇంజనీరింగ్ తర్వాత ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై మై లైక్. ఇంజనీరింగ్ ఉన్నప్పటి నుంచి కూడా మొదలైపోయింది, హాస్టల్కి వెళ్ళకుండా కాలేజ్కి వెళ్ళకుండా అండ్ ఆల్. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. గుడ్. సో జోహార్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ఆడియన్స్గా తేజ గారు డైరెక్టర్ మీకు ఆ స్టోరీ చెప్పినప్పుడు, రైట్, ఆ స్టోరీ నరేట్ చేసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? నువ్వు చేస్తావో చేయవో ఇంకా తెలియక ముందు. సో అంటే ఖచ్చితంగా తేజానికి అది చెప్తున్నాను అంటే బికాస్ ఐ నో హిమ్ పర్సనలీ. ఒక 3 సంవత్సరాల నుంచి ముందు నుంచి తెలుసు. ఎలా? నేను అసిస్టెంట్ రైటర్గా చేశాను ఆయన దగ్గర. దానికి ముందు ఏమైందంటే, నేను కాలేజ్లో డ్రామాటిక్స్ క్లబ్లో ఉండేవాడిని అనమాట. సో నా కాలేజ్లో తేజ అన్న వాళ్ళ కజిన్ సిస్టర్ చదివేది. సో తనకి నేను పర్సనల్గా తెలియకపోయినా నా యాక్టింగ్ అది స్టేజ్ మీద చూసి నన్ను రిఫర్ చేసింది తేజ అన్నకి. అనుష అని, ఇలా నువ్వు స్టోరీ అనుకుంటున్నావు కదన్నా, ఈ అబ్బాయి బాగా చేస్తాడు, తీసుకుంటే తీసుకో ఆ ఛాయ్ వాళ్ళ క్యారెక్టర్కి అని. సో అప్పుడు 2 years బ్యాక్ 3 years బ్యాక్ నేను ఆల్రెడీ దీనికి ఒక ఆడిషన్ వీడియో షూట్ చేసి పంపేశాను. బట్ వెంటనే అప్పుడు కుదరలేదు ఈ స్టోరీ. ఈలోపు వేరే స్టోరీ అనుకున్నాం. అప్పుడు నన్ను అసిస్టెంట్ రైటర్గా రమ్మన్నాడు. మామూలుగా నేను కొంచెం రైటింగ్ సైడ్ కూడా చేస్తానని అర్థమయ్యి. సో అలా జర్నీ అయింది. బట్ ఆ సినిమా టేక్ ఆఫ్ అవ్వలా. తర్వాత ఇంకా అన్నయ్యకి అనిపించి, లేదు నేనే చేస్తా సినిమా, నేనే. ఎస్, తేజ అన్న కూడా ఇది డెబ్యూ. సో అలా కిక్ ఆఫ్ అయింది ఇంకా. సో ఈ రోల్ ఎప్పుడైతే ఇంకా ఈ సినిమా తీద్దాం అనుకుంటున్నాడో, ఈ సైడ్ ఈ రోల్ నువ్వు చెయ్యి అన్నట్టు. సో ఓకే, వాట్స్ యువర్ ఫీలింగ్స్ అబౌట్ ద స్టోరీ ఫస్ట్? అంటే మీ క్యారెక్టర్ అని కాకుండా త్రూ అవుట్ ద మూవీ ఎలా అనిపించింది?
Okay, so basically when I heard the script, first my parents heard it and they were saying, yeah, it's a good script, but we know it had a controversial element and you know it has got a very strong story. So when I heard it, something struck me because I wanted to do the film. Not just my character, I know Jyoti is a very innocent or someone who has got to convey a lot of emotions, but more than that, the story has something big to say to the audience. So that clicked me and you know that's how the whole thing started, yeah. సో నువ్వు జర్నీ త్రూ అవుట్ చేసావు కాబట్టి వీళ్ళతో పాటు లైక్ ఓటీటీకి వెళ్ళాలనే ఆ థింక్ ఎప్పుడు వచ్చింది? యాక్చువల్లీ ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేస్తున్నారు కరోనా అయిన తర్వాత ఎప్పుడు థియేటర్లో ఓపెన్ అయితే అప్పుడే రిలీజ్ చేద్దామని. సో ఎందుకు ఓటీటీకి అని డిసైడ్ చేసుకున్నారు ద టీమ్? మనం కంటే కరోనా యాక్చువల్లీ డిసైడ్ చేసిందని చెప్పాలి. బికాజ్ మనకి పాండమిక్ ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు అన్న. అండ్ ఇంకోటి వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అందరి ఆలోచన కూడా ఇదే, ఇప్పుడు టక్ మన థియేటర్స్ ఓపెన్ చేసిన చాలా నేను కూడా వెళ్ళను. బండిల్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి అండ్ ఆడియన్స్ కూడా రారు. బండిల్ ఆఫ్ మూవీస్ మంచి సినిమా అయినా సెకండ్ థాట్ వస్తుంది మనకి, ఎందుకులే ఇప్పుడు థియేటర్ అంతా ఎన్క్లోజ్డ్ ఎవరన్నా తగ్గితే అన్నట్టు. సో దిస్ ఈజ్ వన్ ఫియర్ దట్ ఈస్ దేర్. అపార్ట్ ఫ్రమ్ దాట్ అభిషేక్ పిక్చర్స్ నామా అభిషేక్ గారు ఆల్రెడీ ఈ సినిమా కొనుక్కున్నారు చూసి. May 22 మేము థియేటర్స్లో రిలీజ్ చేద్దామని అనుకున్నాం అనమాట. కరోనా రాకముందే ఈ డీల్ అది కూడా అగ్రిమెంట్స్ అవి కూడా అయినట్టు అయింది తేజ అన్న చెప్పిన ప్రకారం. సో May 22 రిలీజ్ అనుకున్నాం, బట్ కరోనా కేమన్ అండ్ ఇట్ వాస్ గెటింగ్ లేట్. మనకి లాక్డౌన్లు పెరుగుతూ వచ్చాయి, ఎప్పుడు మళ్ళీ నార్మల్ వస్తుందో మనకు తెలియదు. సో ఈలోపు బన్నీవాసు గారు సినిమా చూసి ఆహాకి సజెస్ట్ చేశారనమాట. అండ్ వీఆర్ మోర్ దెన్ హ్యాపీ యాక్చువల్లీ, ఎందుకంటే ఇప్పుడు ఆహా హ్యాస్ బికమ్ తెలుగు ఆడియన్స్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు ఇలాంటి లాక్డౌన్ టైమ్స్లో. సో అండ్ వాళ్ళు ఇప్పటిదాకా ప్రమోట్ చేసిన విధానం కూడా వీఆర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ అన్న. ఫస్ట్ డిసప్పాయింటెడ్గా ఉండేవాళ్ళం బికాస్ థియేటర్లో రాలా, ఆ పెద్ద సినిమా థియేటర్ కోసం తీసాము అని. బట్ వీఆర్ వెరీ హ్యాపీ. అనుకునే దానికంటే ఎక్కువ రీచ్ ఉంది ఇప్పుడు థియేటర్స్లో కూడా, బికాజ్ అంత స్టార్ కాస్ట్ లేదు కాబట్టి అంతమంది వచ్చేవారు కాదేమో. నౌ ఐఎమ్ షూర్ ఇట్ విల్ రీచ్ మచ్ మోర్ నంబర్ ఆఫ్ ఆడియన్స్. సో దిస్ స్టోరీ బిలాంగ్స్ టు 5 different characters, right? సో మీకు వాళ్ళకి కాంబినేషన్ ఉంటుందా? సో మిగతా క్యారెక్టర్స్ though it's 5 lives and 4 stories, only we are meeting, only we have combination scenes. సో మీ కాంబినేషన్ లో ఒక స్టోరీ. Yeah, exactly. we have not met anyone else. We Yeah, have just met. is different. Everybody is different. Chaitanya Krishna is different. Yeah, Yes, everyone yes. is different. Ishwari Rao garu is Everyone's. So we couldn't even meet anyone. We just met Naina while she was shooting. But rest, every story is happening in different places. So we don't have any combination scenes. Yeah. Yes. ఓకే, సో 4 డిఫరెంట్ స్టోరీలు ఫైనల్గా ఎలా కనెక్ట్ అవుతాయి ఏంటి అనేది అన్నీ మేము ఇక్కడ మాట్లాడతాం. మళ్ళీ సినిమా కాబట్టి మీరు అక్కడ ఆ థ్రిల్ మిస్ అవుతారు, అందుకే చెప్పట్లేదు. Yes, right. సో యాక్చువల్లీ ఏంటి అసలు ఈ పాయింట్ ఏంటి? ఏదైనా మెసేజా, ఓన్లీ ఎంటర్టైన్మెంటేనా, సంథింగ్ పొలిటీషియన్స్కి ఏమన్నా మెసేజ్ ఇస్తున్నారా? ఈ సినిమా చూడడం వల్ల పొలిటీషియన్స్ అందరూ చూస్తే సంథింగ్ సొసైటీకి యూజ్ అవుతుంది అని నేను విన్నా. అసలు ఏంటి సినిమా పాయింట్ ఏంటి? ఐ బిలీవ్ ఇట్స్ అ పర్స్పెక్టివ్ అన్న. లైక్ ఎనీ ఫిలిం దట్ వీ డూ, మనం ఏదైనా ఇప్పుడు మామూలుగా ఇష్యూ తీసుకున్నా, సో అఫ్ కోర్స్ లవ్ స్టోరీ ఇవన్నీ కామెడీ ఫిల్మ్స్ అయితే ఎంటర్టైన్మెంట్ వస్తుంది. బట్ వెన్ యూఆర్ టేకింగ్ రియల్ ఇష్యూస్, ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ పర్స్పెక్టివ్. ఇప్పుడు ద ఫిల్మ్ ఇస్ టెలింగ్ ద డైరెక్టర్స్ పర్స్పెక్టివ్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ మేబీ మోస్ట్ పీపుల్స్ పర్స్పెక్టివ్. సో పాలిటీషియన్స్కి మెసేజ్ అంటే షూర్లీ అన్న, దిస్ ఫిల్మ్ విల్ యాక్చువల్లీ టెల్ యూ సంథింగ్. అండ్ చూసిన ప్రతి ఆడియన్ అది చూసి అబ్బా కరెక్టే కదా అన్న ఫీలింగ్ ఉంటుంది, బికాస్ దట్ ఈస్ ద రియాలిటీ అంతే. సో అండ్ సింపుల్ ఎగ్జాంపుల్, లాక్డౌన్ మిమ్మల్ని ఒక విధంగా ఎఫెక్ట్ చేసింది, నన్ను ఒక విధంగా ఎఫెక్ట్ చేసింది. సినిమాలు కూడా అంతే, ఒక పొలిటికల్ డెసిషన్ ఆ 5 different లైఫ్స్ని ఎలా ఎఫెక్ట్ చేసింది. సో ఇట్స్ సింపుల్ ఎస్ దాట్. బట్ నేను సినిమా చూసా 2 days బ్యాకే. నేను కూడా షూటింగ్ అయిపోయి చాలా రోజుల తర్వాత చూశాక, అండ్ బికాజ్ నేను వేరే వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ నాకు చూడలేదు, నేను సినిమా చూసినప్పుడే చూసా. సో నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఈ మెసేజ్ అన్న పార్ట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ హ్యాపెన్ వెరీ క్విక్లీ అండ్ ఆన్ పాయింట్ అండ్ క్విక్లీ. సో ఇట్స్ నాట్ అ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. జస్ట్ ఒక థింక్ చేయాలి ఆలోచించడానికి. లాస్ట్లో అనమాట సినిమా అంతా చూపించేసి, డైరెక్ట్ తేజాన్ అసలు చాలా బాగా చేశాడు ఆ విషయంలో. సినిమా అంతా చూపించేసి లాస్ట్లో నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది మ్యాటర్ అన్నట్టు. సో ఇట్ విల్ మెసేజ్ వాట్ ఎవర్ ఇస్ దేర్, ఇట్ విల్ బీ గాన్ లైక్ దిస్. బట్ ద బ్యూటీ వాజ్, నాకు అదే అనిపించింది, మా పేరెంట్స్ చూసినప్పుడు కూడా అదే అనుకున్నారు. ద బ్యూటీ ఈజ్ ఈ 4 కథలు ఏదైతే ఉందో మిమ్మల్ని ఒక మూడ్లోకి తీసుకెళ్తాయి. ఆ టైంలో నేను చాలా చిన్న విషయం చెప్పినా మీకు చాలా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ఆ విషయం ఐ గెస్ జోహార్ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ ఎలిమెంట్, ఇట్ హ్యాస్ దట్ ఎలిమెంట్. సో ఎస్, అదే. సో వర్కింగ్ విత్ తేజ,
Working with Teja was. సో తేజ కంటే తినే సీనియర్, తిని 3-4 సినిమాలు చేశారు. తేజ డెబ్యూ మూవీ. అన్న 3-4 కాదన్నా 28 సినిమాలు చేసిన అమ్మాయి. Yeah, I'm from Kerala. Sorry. No, it's okay. I mean, this is my second film in Telugu. తెలుగు ఓకే, బట్ మిగతా లాంగ్వేజ్ లో కుమ్మేసింది తను ఇంకా. 28. సో చాలా సీనియర్. Yeah, very senior. Why is everyone making a big deal about this? Wow. So it was nice. See, I've not got to work with a lot of newcomers, so it was a great experience for me. It was kind of first experience for me. Teja is a little hard to work with also because he's not going to give you a compliment that easily. He's going to make you take the same shot 20 times also. So you have to be very patient. You have to be on the same page. So that was great because you learn a lot of patience and you try to improvise in every little detail. So I think that was a nice experience from Teja. Yeah. About Ankith. What's your character name in this movie? Sidhu. About Sidhu. Jyoti and Sidhu. Yeah, it was Chotu. He was very disappointed with his name Chotu. So he asked the director to change it to Sidhu. So No, now- not really. When why script did రాసినప్పుడు సిద్ధు అని పెట్టారు. అచ్చా, ఇందాక నుంచి నేను చైల్డ్ అంటే అందుకే నచ్చట్లేదు చోటు. Chotu. ఆ చోటు గురించి మనం చోటు అని మాట్లాడుకుందాం, అది బాగుంది. Chotu is a great person to work అంటే with, honestly. చాయ్ వాలా ఇప్పుడు చోటు చాయ్లో సో ఇది ఉండిపోయింది, సో చోటు అంటారు. గో హెడ్. Sidhu or Chotu? Which one? సిద్ధు. బట్ ఎనీవేస్ దే గాట్ టు నో ఇట్ ఇస్ చోటు. Okay, so Ankith. See, Ankith is a very friendly person to work with. He's just very jolly. He comes to set. See, we're even while working, we were like this. So we had to do a little romantic scenes, not very too much, but it did not feel any awkward or I was not embarrassed or anything. There was this whole friendship, and so that was all very easy. He's a good actor. So actors basically take my acting is usually dependent on his reactions. So I think that went well because we had that rapport. యాక్చువల్లీ సూపర్ యాక్టింగ్ అని తను చెప్పింది, అది ఓకే. ఇప్పుడేమో నువ్వు రైటర్గా అసిస్టెంట్గా చేసి ఇంకేమున్నాయి నీలో? డైరెక్షన్ ఇంకా ఏమన్నా ఉన్నాయా? డైరెక్షన్ ఇవన్నీ లేవన్నా, ప్రస్తుతానికి ఒకటి పట్టుకొని వెళ్ళడం బెస్ట్, ఏదో ఒకటి అవుద్దని. రైటర్గా స్టోరీ కూడా రాసుకుంటూ ఉంటావు ఖాళీ ఉన్నప్పుడు? యా, ఐ డూ దాట్. నాట్ దట్ కూర్చొని నేను మొత్తం స్టోరీ నేనే రాసేసుకొని రిజిస్టర్ చేసుకోగలను అంత లేదు. బట్ అశ్వత్థామాకు కూడా నేను డైరెక్షన్ టీంలో రైటింగ్ టీంలో పనిచేశాను. సో శౌర్య అన్న వీళ్ళందరితో కూర్చొని స్టోరీ డిస్కషన్స్ రైటింగ్ టైం నుంచి ఉన్నా అనమాట. సో ఎస్, అంటే లైక్ మీకు తెలిసిందే ఇండస్ట్రీలో ఒకటి పట్టుకొని ఉంటే ఇట్ విల్ బి డిఫికల్ట్, ఎస్పెషలీ ఈ ఆపర్చునిటీ లేనప్పుడు సస్టైన్ అవ్వడానికి వేరేది ఏదైనా కావాలి. కరోనా వచ్చిన తర్వాత చాలా మందికి, నాకు లాంటి వాళ్ళు చాలా మందికి అర్థమైంది అది. ఒకటే కష్టం. రైట్, కరెక్ట్. సో ఇప్పుడు కంప్లీట్లీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు కదా? ఎస్ అన్న, ఇప్పుడు కరోనా వాళ్ళు వైజాగ్ షిఫ్ట్ అయ్యాం మళ్ళీ. బట్ హైదరాబాద్లో ఐ హ్యావ్ అ ప్లేస్ అండ్ వాళ్ళు. ఇంకేమైనా చదువుతున్నాయా ప్రాజెక్ట్స్? ఇమీడియట్గా అయితే ఊరికి ఉత్తరాన అని ఒక సినిమా ఉందన్న. అది దిల్ రాజు గారి దగ్గర లైక్ కొన్ని ఇయర్స్ నుంచి కో డైరెక్టర్గా చేసిన సతీష్ పరమవేద గారు అని ఆయన డైరెక్ట్ చేశారు. సో అది కూడా మోస్ట్లీ ఓటీటీ ఏమో ఒక 1-2 monthsలో కంప్లీట్ అయిపోయింది మూవీ. సినిమా అంతా అయిపోయిందన్న, ఇట్స్ రెడీ టు జస్ట్ గో అవుట్. నువ్వు లీడ్ చేశారా? సినిమా అంతా అయిపోయింది అనేది ఓటీటీకి రిలీజ్కి ఇట్ ఇస్ దే హోల్డింగ్ అప్, ఐ గెస్. మీరు ఆర్టిస్ట్గా చేశారా? ఎస్, ఆర్టిస్ట్గా చేశా. సారీ, లేదన్న, కంప్లీట్ నెగిటివ్ క్యారెక్టర్, నెగిటివ్ లీడ్ అనుకోవచ్చు. ఓకే, ఎస్, బాగుంది, గుడ్. సో జోహార్ టీమ్ టెక్నీషియన్స్ లైక్ తేజ గారు కాకుండా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అని విన్నాం, అండ్ మ్యూజిక్ మీ సాంగ్ చాలా బాగుంది, ప్రియదర్శన్. సో రిమైనింగ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి. So even while watching the teaser and trailer, the visuals are so beautiful, like the colors or the movements, everything is so good. And we have a lot of steadicam shots, and most of our shots are taken in one go. So I have always wondered how it's going to turn out, because it's very difficult as actors and also as technicians to do the whole thing in one go. So maybe that is one reason why we kept doing it again and again. So when I watched the film, it's not bad at all. I mean, it have not gone wrong anywhere. So I love that. Then the music obviously is so good. So I was telling Ankith, watching all our all cute things we're doing, I was I felt that a little shyness, because I could feel that I did not look at Jyoti and be like, oh, is this Esther? It was Jyoti, and then there's Sidhu, and it's very beautiful to see that because of the music, because of the visuals, everything is fit in correctly, and it has beautifully come out. Yeah. గుడ్. సో ఎన్ని రోజులు మీ పార్ట్, లైక్ మీ ది ఎంటైర్ పార్ట్ ఈ పరుగులు ఇవన్నీ వారణాసియా?
ఈ పరిగెడ్డం అంతా వారణాసి, ఇంకో చిన్న పాట రాజమండ్రిలో అయింది. ఎన్ని డేస్ మీరు మొత్తం వీ షార్ట్ ఫర్ 15 days, అరౌండ్ 15 days. మీ స్టోరీ మా స్టోరీ మొత్తం 15 daysలో అయిపోయింది. ఇన్ఫాక్ట్ సినిమా అంతా ఒక 50 రోజుల్లో ఫినిష్ చేస్తాడు. షూటింగ్ పార్ట్ అంతా సినిమా. ప్రొడక్షన్ కూడా తేజ వాళ్ళేనా? ఎస్, ప్రొడక్షన్ తేజ బ్రదర్ అండ్ వాళ్ళ నాన్నగారు అంతా కలిపి దే ప్రొడ్యూస్డ్ అనమాట. వాళ్ళు ఉన్న సేవింగ్స్ అన్ని దీంట్లో పెట్టారు. ఇన్ఫాక్ట్ ఐ టేక్ దిస్ ఛాన్స్ బికాస్ iDream is a big platform. నేను నిన్నటి నుంచి, నేను సినిమా చూసిన దగ్గర నుంచి అన్న, I was waiting for an opportunity to tell everybody's name that why it came out like this. నేను ఇన్ ఇంటర్వ్యూ కూడా ప్రయత్నించా, బట్ అంత టైం మనకు కుదరదు. బట్ ఐ టేక్ దిస్ టైం. అంటే స్క్రిప్ట్ స్టార్ట్ అయ్యింది తేజ అన్న బుర్రలో. ఆయన ఈ 5 కథలు అని చెప్పేసి, ఈ యాంథాలజీ, ఈ కాన్సెప్ట్ అనేది ఇట్ ఆల్ స్టార్టెడ్ దేర్. హీ బ్యూటిఫుల్లీ రోట్ ద స్టోరీ. బట్ కొన్నిసార్లు మనం ఎంత మనంతట మన స్టోరీ రాసుకున్నా కొన్ని హుక్ పాయింట్స్ ఉంటాయి, అక్కడ స్ట్రక్ అయిపోవడం ఏదో జరుగుతుంది. అలాంటి టైంలో స్క్రిప్ట్ అసిస్టెంట్ కానీ, ఫణీంద్ర గంగులాని ఈ సినిమాకి పనిచేశాడు స్క్రిప్ట్ అసిస్టెంట్. తేజానికి అతను ఎప్పటి నుంచో బ్రదర్ లాగా, అంటే తను నేను ఎలాగో తేజానికి తను కూడా అలా అనమాట. వీ హ్యాడ్ అ ట్రావెల్. సో ఈరోజు సినిమాలో అతని కార్డు కూడా పడ్డది. సో ఫణీంద్ర స్క్రిప్ట్లో సపోర్ట్ చేశాడు. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ స్టేజ్ ఈజ్ ఫ్యామిలీ డబ్బులు పెట్టడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అనిపించింది అన్న. అంటే ఒక అబ్బాయి కోసం ఫ్యామిలీ అంతా కలిసి రావడం. ఎస్, ఇంకా నమ్మకం ఉంది తేజ మీద, వాళ్ళ ఫ్యామిలీకి నమ్మకం ఉంది, డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. కరెక్ట్, అతని మీద నమ్మకం ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ ఐ బిలీవ్ దే వర్ రెడీ టు సింక్. బికాస్ ఏమవుతుందో తెలియదు మనకి సినిమాలో. సరే ములిగిదా, అందరం కలిసి ములుగుదాం అన్నట్టు. దట్స్ అ బిగ్ స్టెప్. సో నిజంగా రత్నాజీ గారు, వాళ్ళ నాన్నగారిని, నెక్స్ట్ సందీప్ కానీ, ది ఎంటైర్ ఫ్యామిలీ వీ నీడ్ టు థ్యాంక్. ఇంకో సర్ప్రైజింగ్ విషయం అన్న, మాకు సినిమాలో డ్రైవర్లు, అసిస్టెంట్లు వీళ్ళెవరు లేరన్న. తేజ అన్న వాళ్ళ కజిన్ బ్రదర్సే మొత్తం. ఎస్తర్కి గొడుగు పట్టుకున్నారు. మాకెవరైనా డ్రైవర్ కావాలంటే వాళ్ళే తీసుకెళ్ళిపోయేవారు. ఎవ్రీథింగ్ దే డిడ్. సో ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేసి ప్రొడక్షన్ వాల్యూస్ని తగ్గించి ఉన్న మనీలో కరెక్ట్, ఉన్న దాంట్లో మనం చేసుకోగలం, ఈ పని మనమే చేద్దాం అన్నట్టు. అండ్ రాజమండ్రిలో షూటింగ్ అని చెప్పా కదా, ఇది తేజ అన్న వాళ్ళకి రిలేటివ్స్ ఊర్లు అనమాట. అందరూ కూడా ఏదో పండగ అవుతున్నట్టు వచ్చేసేవారన్న. నేను చేస్తా పని అన్నట్టు. సో దే డెంట్ మిస్ ఎనీథింగ్. అండ్ డైలాగ్స్ రాసిన వంశీకృష్ణ గారు అనండి, మీరు చూస్తే డైలాగ్స్ ట్రైలర్లోనే చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి. దెన్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ కోర్స్ ప్రియదర్శన్ అన్న, హి డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ దెన్ టీఎన్ఆర్ గారి కమెంట్ కూడా నిన్న iDream, ఆయన టీఎన్ఆర్ గారి కమెంట్లో హీ సెడ్ దట్ ప్రతి విజువల్ చాలా లొకేషన్ని చాలా బాగా వాడుకున్నట్టుంది. బికాస్ ఎంత మంచి లొకేషన్స్కి వెళ్ళినా మనం విజువల్ ఫ్రేమ్ సరిగ్గా పెట్టకపోతే బాగోదు, సెట్ కాదు లొకేషన్కి అని. సో జగదీష్ చీకటి సార్ చాలా బాగా చేశారు అసలు డిఓపిగా. అండ్ దెన్ లిరిక్స్ అన్న, మ్యూజిక్ అన్నట్టు లిరిక్స్ చైతన్య ప్రసాద్ గారు పిల్లారా పాట రాసిన ఆయన మా సినిమాలో. అండ్ ఎస్పెషలీ నాకు లవ్ స్టోరీకి ఆయన పాట రాయడం చాలా బాగా అనిపించింది నాకు. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. 2 days బ్యాక్ నుంచి కూడా వీళ్ళకి ఫోన్ చేయాలి, నేను చెప్పాలి అన్న ఉద్దేశం ఉండేది, బట్ టైం దొరకట్లేదు అనమాట మామూలుగా. అండ్ దెన్ చైతన్య కృష్ణ సార్, ఆయన ఆ పొలిటికల్ సీఎం రోల్ ఏదైతే చేశారో, మా 5 కథలు అన్న మేము ఎంత బాధపడుతున్నామో కథలో, ఆయన ఇంటెన్సిటీ బట్టే ఆడియన్స్ ఫీల్ అవుతారు. అది ఆయన కథ ఏంటి, ఆయన కొంచెం హీస్ ద సీఎం, యూ కెన్ సే హీస్ ద పొలిటికల్ ఫాదర్ నుంచి వచ్చిన. ఎస్ యూ కెన్ సే. సో ఆయన ఇంటెన్సిటీ, ద వే హీ క్యారెడ్, అఫ్ కోర్స్ కాటం రాయుడు ఇవన్నీ పెద్ద సినిమాలు చేశారు ఆయన ఆల్రెడీ. సో ఇట్ ఈస్ రియలీ, ఐ ఫీల్ గ్రేట్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఆల్ దిస్ టీమ్. సో ఎస్, iDream ద్వారా ఐ వాంటెడ్ టు టెల్ అ బిగ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. సో అంటే ఇంత మంచి సినిమాలో యాక్ట్ చేసి ఆడియన్స్కి ఇచ్చినందుకు ఆడియన్స్ కూడా రేపు పొద్దున సినిమా చూసి ఆర్టిస్టులందరికీ అట్ ద సేమ్ టైం టెక్నీషియన్స్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో అందరూ కూర్చొని ఒక మంచి సినిమా చూసి సంథింగ్ అరే బాగుంది అని ఫీల్ అయ్యే సినిమాలు అంటే చాలా రేర్ వస్తూ ఉంటాయి. కరెక్ట్. ఒక యాక్చువల్గా డెబ్యూ డైరెక్టర్లు అందరూ ఏం ఆలోచిస్తారు అంటే ఒక 4-5 రొమాంటిక్ సీన్లు పెట్టేసి ఒక లవ్ స్టోరీ పెట్టేసి ఫస్ట్ హిట్ కొడదామని ఆలోచిస్తారు. బట్ ఇది డిఫరెంట్. ఈ 5 stories or 4 stories ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్కడైనా జాయిన్ అవుతుంటాయా, లేకపోతే దేనికి అది డిఫరెంట్ ఏంటి? అంటే ఇంతకుముందు కూడా 2-3 ఇలా ఉన్నాయి, డిఫరెంట్ స్టోరీస్తో వచ్చాయి. బట్ దానికి దీనికి ట్రీట్మెంట్ ఏమైనా డిఫరెంట్ ఉందా? లేదన్నా, యాక్చువల్లీ మేము ఎక్కడా కలవం, యాజ్ ఐ టోల్డ్ యూ. సో మీరు ఆ 5 different stories ఎక్కడైనా కలుస్తారంటే నాకు ఎడిటింగ్ గుర్తొచ్చింది. మీరు ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి ఇది అయిపోయారంటే. సో సినిమా చూసినప్పుడు కూడా ఏ స్టోరీ ఎక్కడ కట్ చేసి ఇమీడియట్గా వేరే స్టోరీ దగ్గరికి వెళ్ళాలి, ద ట్రాన్సిషన్ ఎడిటింగ్ కూడా అన్వర్ అన్న, సిద్ధు అన్న కలిసి దే డిడ్ ఎ బ్యూటిఫుల్ జాబ్. మేము ఎక్కడ సినిమాలో కలవం. ఇట్ ఈస్ జస్ట్ లైక్ జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు మీ కరోనా ఒకలా ఎఫెక్ట్ చేసింది, నాకు ఒకలా ఎఫెక్ట్ చేసింది.
at different places we are. So ekkada kalvam. But one decision is affecting us. The same decision is affecting all of us. Yeah. So that is how it is. Sure. Good. ఏంటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకా తెలుగులో ఉన్నాయా? No, I have one film coming out in Malayalam, directed by Santosh Shivan sir and acted by Manju Warrier. And then there's Drishyam, Malayalam Drishyam's part 2 coming. So they are planning to shoot it in next month, but we don't know how we're going to start the show. దృశ్యంలో కూతురులు కాకుండా కొడుకులు పెట్టండి. ఇప్పుడు సెకండ్ కమల్ హాసన్ గారితో. No, it's just coming in Malayalam for now. Okay. It will come in Telugu again, I believe. Hopefully, I mean, if it turns out to be a hit. So that is మీరు there. పెద్దదిగిన తర్వాత పెద్దమ్మాయి అయిన తర్వాత So the story is going to be a little about growing. after you grow Yeah, up. after we grow up. After 5-6 years, what's happening to the family. Okay. I have not read the script to be honest. Yeah. So I'm also excited. People are asking me what is the story, where is going. I'm glad I did not read the script because I have nothing to say. Right. Like yeah, all excited, fingers crossed. Super. So finally, what do you want to say to audience about your Johaar? Because theatre lo kaadu, OTT lo chodandi first, maybe tarvata malli theatre lo ochina raavochu manchi cinema kabatti. So what do you want to say? So I just want to say we're all definitely missing on the theatre experience because that's also an experience. But like Ankith said, it's a great thing that it's coming out on AHA and a lot more people are going to watch it. So that's a good thing. So everyone please do watch it on AHA and we hope you all like it. So he said that it's going to give you a short message or it's a perspective. When I read the script, what came to my mind was a question. A question that made me think. That is why I wanted to do this film. So I hope everyone, those of you watching it, get that experience, which is different from one person to the other. So that is why I did the film. I hope the audience also get that same experience. So please do watch it and we'd love to hear it from you as well. Yes. ఎక్కువ సినిమాలు చూస్తూ ఉంటావా? ఎలాంటి స్టోరీ సిస్టమ్ నీకు అంటే ఆడియన్స్గా చూడడం? అంటే క్రిష్ గారు తీసే సినిమాలు లాంటివి కానీ అంటే అన్ని సినిమాలు చూస్తా అన్న బట్ పర్సనలీ ఐ ఫీల్ ఐ గెట్ కరెక్టెడ్ మోర్ టువర్డ్స్ ది ఆర్ట్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద ఫిలిం, ఆర్ట్ పరంగా అన్నట్టు. సో కమర్షియల్ మూవీస్ ఆబ్వియస్లీ థియేటర్కి వెళ్ళి అన్న ఎనర్జీకి అది ఉంటుంది, ఆబ్వియస్లీ దట్ ఈస్ దేర్. బట్ జోహార్ లాగా, వేదం, దీస్ ఫిలిమ్స్ రియలీ అట్రాక్ట్ మీ అలాట్. సో టీమ్ ఎలా ఉంది ఇప్పుడు? టీమ్ ఫుల్ హ్యాపీయా? లైక్ తేజ గారు? Yes, we are all so happy. Reviews also have come good. Times of India gani, the other reviews that came out, we are really happy with the reviews. And yes, ahala raavadam, people have taken it very positively. Yes, right. That's a big thing because ఇంకోటి నేను థియేటర్ అంటే రిలీజ్ ముందు నేను అనుకున్నాను సినిమా చూసినప్పుడు కామెడీ ఎక్కడ ఉండదు, మనకి ఒక జోక్ కానీ ఏదంతా ఉండదు, ఎలా తీసుకుంటారు ఆడియన్స్ ఒక విధంగా, ఈ జానర్ నచ్చుతుందా వాళ్ళకి అన్నట్టు. బట్ ద రెస్పాన్స్ ఐఎమ్ గెటింగ్, ఎస్పెషలీ ఇంకోటి కాలభైరవ అన్న పాట పాడారన్న ఈ సినిమాలో, లాస్ట్లో క్లైమాక్స్లో వస్తుంది. ఇట్ ఈస్ రియలీ హెల్పింగ్ పీపుల్ గెట్ ఎమోషనల్ అబౌట్ ద ఫిలిం అండ్ కనెక్ట్ టు ద క్యారెక్టర్స్. సో ఈవెన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇలాంటి సాంగ్స్ కానీ లైక్ సబ్జెక్ట్కి ఓరియంటెడ్ సాంగ్స్ కానీ డెఫినెట్గా స్టోరీని చెప్తూ ఉంటాయి. కరెక్ట్. సో హైప్ ఇస్తాయి డెఫినెట్గా. యా, సో ఆల్ ద సింగర్స్ హూ సాంగ్ ద సాంగ్స్ ఆల్సో వీఆర్ రియలీ గ్రేట్ఫుల్. సో ఎస్, అంటే అదే అంటున్నాగా అదృష్టం అన్న, అందరూ చుట్టూ మంచోళ్ళు ఉండి టైం కన్నీ కుదిరి ఇలా రావడం, వీఆర్ రియలీ హ్యాపీ అబౌట్ దట్. సో ఇంట్లో వాళ్ళందరూ కలిసి తేజ గారిని నమ్మి వాళ్ళే అంతా తీసుకొచ్చి పెట్టి సినిమా తీసి ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు అంత సేఫ్ హ్యాపీ ఉన్నారా? నాకు ఫైనాన్షియల్ డీటెయిల్స్ తెలీదు, బట్ తేజ అన్న ఫేస్లో హ్యాపీనెస్ చూస్తున్నా. సో ఐఎమ్ వెరీ షూర్ ఎవ్రీబడీ ఈజ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, సో ఎప్పుడైనా తేజ గారిని కలిస్తే వీళ్ళు ఎలా చేశారు ఇవన్నీ మళ్ళీ ఆయన కూడా ఒకసారి అడిగి మాట్లాడుకుందాం. రైట్. సో కంగ్రాట్స్ ఎంటైర్ ద టీమ్ జోహార్. చాలా మంది కష్టపడి, ఆర్టిస్టులే కాదు టెక్నీషియన్సే కాదు, కష్టపడి ఒక మంచి అవుట్పుట్ ఇచ్చారు. సో ఇక చేయాల్సింది ఆడియన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి, మంచి సినిమా మీకు. మరి మీరు వెళ్ళకుండా సినిమానే మీ దగ్గరకు వచ్చింది. రైట్. సో సినిమానే అందరి ఇళ్లలోకి వచ్చింది కాబట్టి ఇంట్లోకి వచ్చాను హ్యాపీగా చూడొచ్చు. కరెక్ట్. సో ఆల్ ది బెస్ట్ అంకిత్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ జ్యోతి. మనం జ్యోతి అనే పిలుచుకుందాం. You should call him Sidhu. చోటు. Yeah, Chotu. నేనైతే చోటు అలానే ఫిక్స్ అయ్యా. Yes, so yeah. Okay, thank you so much. Thanks Anna, thank you so much. Thank you so much. Hi everyone, this is me Esther. For more videos, subscribe to iDream. అందరికీ నమస్కారం, నేను అంకిత్. iDreamకి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వాచ్ మోర్ వీడియోస్ ఆన్ iDream. థ్యాంక్ యూ. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon.
for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.